నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపచేత మనలను బలపరిచి ఆయన సముఖములో భద్రపరిచి సంవత్సరానికి ఇది చివరి ఆదివారం, అంతేనా? ఇదే చివరి ఆదివారం సంవత్సరానికి. దేవుడు ఆయన కృపను మనకిచ్చాడు. ఇంచుమించు 52 ఆదివారాలు ఈ ఆదివారంతో దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృప గొప్పది. కనుక ఈ ఆదివారం కానీ ఈ సంవత్సరం కానీ మరలా తిరిగి రాదు. చివరి ఆదివారం సంవత్సరానికి. ఇక ప్రభు చిత్తమైతే, ఆయన రాక నిదానమైతే ఏదన్నా ఇక 2021లో మళ్ళీ ఆదివారం వస్తుంది. కనుక ఈ చివరి ఆదివారం దేవుని ప్రణాళిక లేకపోతే ఆయన ఉద్దేశము మన పట్ల ఏమై ఉన్నదో ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాన్ రాసిన లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ. ఇప్పుడు దాకా మనం అనుకుంది ఏంటంటే ఈ ఆదివారం ఇక రాదు అని అనుకున్నాం. ఆదివారమే కాదు, ఈ లోకమే గతించిపోద్ది. దానిలో ఉన్న మానవుని యొక్క ఆశ గతించిపోద్ది. కానీ నిలబడేది ఎవరయ్యా అంటే దేవుని చిత్తము జరిగించువారు నిరంతరము నిలబడతాడు. నిరంతరం నిలబడతాడు దేవుని చిత్తము జరిగించువాడు. దేవుని చిత్తమేమయ్యుంది? దేవుని చిత్తమును జరిగించువాడు, ఆయన చెప్పిన మాట చొప్పున జరిగించిన వాడు నిరంతరం నిలబడతాడు. ఏమి లేకపోయినా, లోకం లేకపోయినా, లోకములో ఉన్న ఆశలు లేకపోయినా మనిషి బ్రతుకుతాడు. దేవుని చిత్తము జరిగిస్తే. లోకం లేకుండా ఎక్కడ ఉంటాడండి వీడు మనుషుడు? లోకం లేకుండా మనుషుడు ఎక్కడ నిలబడగలడు? ఈ విషయాలను ధ్యానం చేసే ముందుగా దేవుని చిత్తము జరిగించువాడు నిలబడతాడు, నిరంతరం బ్రతికే ఉంటాడు. ఆ బ్రతికేందో చెప్పుకుందాం తర్వాత. దేవుని చిత్తము జరిగించేవారు వారి జీవిత విధానము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు మనము దేవుని వాక్యములో ధ్యానం చేద్దాం. దేవుని చిత్తం ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో ఒక దైవజనుడికి తన చిత్తాన్ని బయలుపరిచాడు దేవుడు. ఒక దైవజనుడు అన్నాడు, అతని పేరు కూడా లేదు అక్కడ. ఒక దైవజనుడు, అతని పేరు కూడా మెన్షన్ చేయలేదు అక్కడ. యూదా దేశము నుండి ఒక దైవజనుడు షోమ్రోను పట్టణానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే దేవుని చిత్తాన్ని మోసుకొని వెళ్ళాడు. దేవుని చిత్తాన్ని మోసుకొని వెళ్ళాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. రాజులు మొదటి గ్రంథం 13వ అధ్యాయం మీరు చదివితే అక్కడ
దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచి పంపించాడు. దైవజనుడు, ఒక దైవజనుడు అన్నాడు. దైవజనుడు పేరైతే వ్రాయబడలేదు అక్కడ. ఒక దైవజనుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. ఏంటి దేవుని చిత్తం అక్కడ అంటే, షోమ్రోను పట్టణంలో ఆ ఇజ్రాయేలు దేశానికి అది రాజధాని. షోమ్రోను పట్టణం అనేది ఇజ్రాయేలు దేశానికి రాజధాని. ఇజ్రాయేలు దేశం అంటే ఎవరు? 10 గోత్రాల వారు. వాళ్ళకది రాజధాని షోమ్రోను పట్టణం. ఈ పట్టణంలో రాజు నివాసం ఉన్నాడు. ఎవరి రాజు అని అంటే, ఈ దైవజనుడు వెళ్ళిన కాలములో ఉన్న రాజు యెరోబాము. ఎవరితను? యెరోబాము. యెరోబాము వ్యక్తిగతంగా చాలా మంచోడు. అతని గురించి వ్రాయబడిన సంగతులు ఏంటో తెలుసా? పని ఎడల శ్రద్ధ కలిగిన వాడు, మంచి యవన కాలములో సొలొమోను దగ్గర మిల్లోను అనే మిల్లో అనే ఒక ప్రదేశంలో మంచి కట్టడాలు కట్టించటానికి ఆసక్తి చూపించాడు. సొలొమోను అంటే ఎంత గొప్ప జ్ఞాని! ప్రపంచ దేశాలన్నీ సొలొమోను యొక్క జ్ఞానం వినటానికి సుదీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ వస్తూ ఉండేవాళ్ళు. అంత జ్ఞానవంతుని కంట్లో పడ్డాడు. ఎవరు? యెరోబాము. మంచి పనోడు ఈ అబ్బాయి. శబాష్ అనిపించుకున్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సొలొమోను యొక్క పరిపాలన విధానము దేవునికి నచ్చల. చివరి దశలో ఎందుకు నచ్చలేదంటే, జ్ఞానం అధికమైపోయింది. నేను జ్ఞానవంతుణ్ణి అనుకుంటానే సొలొమోను దిగజారిపోయాడు. జ్ఞానములో నుండి దిగజారిపోయాడు. దేవుడు ధర్మశాస్త్రములో ఏ ఐగుప్తు వైపు అయితే వెళ్ళొద్దన్నాడో అదే ఐగుప్తు వైపుకు వెళ్ళి ఫరోరాజు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అలాగే అక్కడ గుర్రాలను కొన్నాడు. అంతేకాదు అనేక మంది బహుభార్యత్వం. అక్కడ సొలొమోనుకి 300 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, వీళ్ళకి దాసీలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మొత్తానికే ఒక నగరం కట్టాడు ఆయన. వాళ్ళ కుటుంబమే ఒక ఊరయ్యింది అక్కడ. అంత విస్తృతమైన ఆలోచనలతో యవన కాలములో అతడు మెలిగాడు. ఏదైతే తనకు ప్రయోజనకారిగా ఉందనుకున్నాడో, ఆయన వృద్ధాప్య వయసులో ఆయన భార్యలు ఆయనను అన్య దేవతల వైపుకు తిప్పారు. శక్తిహీనుడైపోయాడు. అంటానికి లేదు. ఎవరి దేవత ఆ గుళ్ళు వాళ్ళు కట్టించుకున్నారు. ఎవరి చేత? సొలొమోను చేత. ఒకే దేవుడు, ఒకే ఆలయం ఆయన కట్టించింది, సజీవుడైన దేవుని ఆలయం. కానీ ఆయన చివరి దశకు వచ్చేలేకే అన్ని దేశాల దేవతల గుళ్ళు వెలిసినాయి అక్కడ. ఎందుకని అనంటే, భార్యలకు ఆయన లొంగిపోయాడు. దేవుడు ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అహియా అనే ఒక ప్రవక్తను, అహియా అతని పేరు, ప్రవక్తను పంపించి, సొలొమోను ఎవడు మంచి పనివాడు,
అని గుర్తించాడో వాడిని 10 గోత్రాలకు రాజుగా అభిషేకించుపో అన్నాడు దేవుడు. అహియా ప్రవక్త కొత్త అంగీ ఒకటి వేసుకొని వచ్చి వెళుతూ ఉండగా పొలాల్లో కనపడ్డాడు ఈయన. ఎవరు? యరొబాము. కనబడితే యరొబాము ఎదుటికొచ్చిన తర్వాత ఆగు అన్నాడు అహియా. తన వస్త్రాన్ని గబాగబా విప్పి చింపాడు. 12 ముక్కలు చేశాడు చొక్కాని. 12 ముక్కలు చేస్తే యరొబాముకు ఆశ్చర్యపోతున్నాడు. అదే మనమైతే ఏమనుకుంటాం? ఏంది నీకు పిచ్చోడా మంచోడా చొక్కా చింపుకుంటున్నాడు ఏంది అనుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ యరొబాము ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు అహియా 12 ముక్కలు చేసిన తన అంగీని 10 ముక్కలు యరొబాము చేతిలో పెట్టి 10 గోత్రాలకు దేవుడు నిన్ను రాజుగా నియమించబోతున్నాడు. ముందుగా కండిషన్స్ అన్నీ చెప్పాడు. ఏమని? యెహోవాయే దేవుడని నువ్వు ఆరాధిస్తూ నువ్వు నీ కుటుంబము దేవుని అడుగు జాడలలో నడిచినంత కాలము ఇశ్రాయేలీలకు నీ కుటుంబములో నుండే రాజు వస్తాడు. నువ్వు కానీ దేవుని మాట చొప్పున నువ్వు నడుస్తూ ప్రజలను నడిపించలేదనుకో, దేవుడు నీ రాజ్యము నీ చేతిలో నుండి లాగేస్తాడు. కాబట్టి ఈ సంగతులు తెలుసుకుని జాగ్రత్తగా మసులుకో అని యరొబాముతో చెప్పి వెళ్ళినప్పుడు ఈ సంగతి సొలొమోనుకు తెలిసింది. సొలొమోను యరొబామును చంపాలని ప్రయత్నం చేశాడు. ఇక ఊరి నాయన రాజేమో కానీ ముందు ఈయన గోలు తట్టుకోలేకపోతున్నాం మనం, ఈ ఏడ చంపేస్తాడు అని చెప్పి ఐగుప్తుకు పారిపోయాడు. ఎవరు? యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయాడు. పారిపోయి కొంతకాలం ఉన్న తర్వాత సొలొమోను చనిపోయాడు. సొలొమోనుకు బదులుగా అక్కడే రాజ్యం చీలింది. సొలొమోను కుమారుడైన రెహబాము అనే వ్యక్తి రాజు అన్నారు. రాజుగా నిన్ను పట్టాభిషిక్తుడిని చేయటానికి 12 గోత్రాలు ఆమోదిస్తున్నారు. కానీ 12 గోత్రాల వాళ్ళు ఆమోదిస్తున్నారు కానీ నీతో కొంచెం మాట్లాడాలంట అన్నాడు. ఎవరిని? రెహబాముతో. రెహబాము ఎవరు? ఇక్కడ పేర్లు ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి. యరొబాము, రెహబాము. రెహబాము ఈ రెంటిని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. రెహబాము సొలొమోను కొడుకు. 12 గోత్రాల పెద్దలు వచ్చి రెహబాముతో మాట్లాడారు. ఏమనంటే, అయ్యా, దావీదు సంతానములో నుండి వచ్చిన నీ కుటుంబము, మీ నాయన మాకు రాజు, తర్వాత నువ్వు మాకు రాజు, నీ తర్వాత నీ పిల్లలు, అలాగే మీ వంశమే మమ్మల్ని పరిపాలించాలి. కానీ మాది ఒక చిన్న విన్నపం అన్నారు. ఏంటి అంటే, అయ్యా, మీ నాయన కాలములో బంగారము వెండి కూరగాయల కుప్పలు పోసి అమ్ముతారే, అట్టమ్మారు. అంతగా వర్ధిల్లింది. రాను రాను మీ నాయన పరిపాలన కుప్పల పోసి అమ్మిన బంగారం కనుమరుగైపోయింది. కుప్పల పోసి అమ్మిన వెండి కనుమరుగైపోయింది. ఏమీ లేదు. ఇక ఏమి లేకపోగా మీ నాయన ఏం చేశాడో తెలుసా? ఒక్కొక్క తల మీద అధికమైన పన్నులు విధించాడు.
మరి ఎట్లా? ఇప్పుడు అంతా బాగున్నప్పుడు ఒక పట్టణాన్ని తయారు చేశాడు మీ నాన్న. మీ కుటుంబం అంటే ఒక పట్టణం. మరి వాళ్ళ మెయింటెనెన్స్ కావాలా, దేశం యొక్క పరిస్థితులు చూడాలా. మరి డబ్బు లేదు, ఆదాయం లేదు. ఆదాయం లేకపోయేలేక పన్నులు వేస్తున్నాడు ఇక. కాబట్టి ఈ పన్నులు కొంచెం తగ్గించే మార్గం నువ్వు చూసావంటే ఇక నువ్వే మాకు రాజువి, నిన్ను దాటి మేము ఎక్కడికి వెళ్తాం అని రెహబాముతో చెప్పారు. సరే ఆలోచించి మేము కబురు చేస్తాను పోండి అన్నాడు. ఆలోచన చేయటానికి ఈ రెహబాము మంత్రి ఆలోచనకు విముఖుడయ్యాడు, సముఖుడు గాల. మంత్రి చెప్పాడు ఒక ఆలోచన ఏంటంటే, అయ్యా తగ్గిస్తానని చెప్పు, నువ్వు కాక ఇంకెవరు ఇక్కడ రాజువి, నువ్వే రాజువి, తగ్గిస్తాను అనే ఒక మాట కానీ నువ్వు అన్నావంటే నేను నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు వాళ్ళు. నా మాట విను, ఆ పని చేయంటే ఈ రెహబాము అంటాడు, అరే మా నాన్నకి సలహాలు ఇచ్చి సావగొట్టావు, ఇప్పుడు నాకు ఈటని తయారయ్యావు, నువ్వు ఏం చెప్పాలో మాకు తెలుసులే, పోవా అన్నాడు. వెళ్ళిపో అన్నాడు. రాజా మీ ఇష్టం, మేము చెప్పాల్సింది చెప్పాం. ప్రజల మన్నన నువ్వు పొందాలంటే తప్పకుండా ఇప్పుడు వాళ్ళకు భారంగా ఉన్న ఆ పన్నులు తగ్గిస్తానని ఒక్క మాట చెప్పు చాలు అన్నాడు. వినలా. తన స్నేహితులను పిలిపించాడు. నాకు పట్టాభిషేకం చేయబోతున్నారా రండి అన్నాడు. అందరిని పిలిపించి ఇట్లా అన్నారా వీళ్ళు అన్నాడు. స్నేహితులు తమ సమాన వయస్కులు యవ్వనస్తులు వాళ్ళని పిలిస్తే వాళ్ళ సలహా తీసుకున్నాడు. ఏంటి సలహా? ఇప్పుడు ప్రజలు మీ నాన్న వేసిన పన్నుల భారముతో విసిగి వేసారిపోయారు, కానీ ఇది ఏంటయ్యా అని అడిగితే చంపేస్తాడేమోనని చెప్పి భయపడుతూ ఉన్నారు. ఆ భయాన్ని నీకు ఘనతగా మార్చుకోవాలంటే మీ నాన్న వేసిన పన్నుల కంటే నీ పన్నులు అధికంగా ఉండాలి అన్నాడు. ఈ మాటకి శభాష్ బాగుందిరా, బాగుంది అని వాళ్ళ సలహా తీసుకొని ఇతడు యూదా ఇశ్రాయేలీల 12 గోత్రాల ప్రముఖులను పిలిచి కూర్చోబెట్టాడు. ఏంటి సంగతి అన్నాడు. మా నాన్న చెయ్యి ఇప్పటి వరకు మీ మీద భారంగా ఉంది కదా, ఇది తగ్గించమన్నారు. అది తగ్గించేది ఏమీ లేదు. ఇప్పటి వరకు మా నాయన చెయ్యే మీకు భారంగా ఉంది, ఇక మీదట నా చిటికెన వ్రేలు మీకు మా నాన్న చెయ్యి కంటే భారంగా ఉంటుంది పోండి అన్నాడు. చిటికెన వేలే మా నాన్న చెయ్యి కంటే భారంగా ఉండదంటే ఇంకోటి చెయ్యి పెడితే పరిస్థితి ఏంది? ఓరే నాయన ఇప్పుడు చచ్చి బతుకుతున్నాము, ఏంది పిల్లడు ఎట్ట అన్నాడని చెప్పి, అలాగైతే దావీదు కుటుంబములో మాకు పాలు లేదు అన్నారు వీళ్ళు. ఓ అంటే ఏడకపోతారు మీరు అన్నట్టు పంపించారు. ఈ 10 గోత్రాల వాళ్ళు అరే ఏదో ఒకటి మాట్లాడదాం ఉండండి అని 2 గోత్రాల వాళ్ళు చెప్తుంటే వినలా. మాకు అవసరం లేదు, మేము పడలే మీ బాధలో, ఈ భారం మేము భరించలేం, కాబట్టి మీరు ఏదో చేసుకోండి, మా దారిని మేము వెళ్తున్నాం అని చెప్పి 12 గోత్రాల్లో 2 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి, 2 గోత్రాలు 10 గోత్రాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఈ 2 గోత్రాలు ఎవరు? ఈ 2 గోత్రాలు ఎవరు? అదే 2 గోత్రాలు ఎవరు? యూదులు అన్నారు వీళ్ళని. ఈ గోత్రాల పేర్లేంటి? ఈ గోత్రాల పేర్లేంటి అంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, ఈ రెండే. ఈ 2 గోత్రాలు రెహబాముకు సొలొమోను కుమారునికి ఉండిపోయినాయి. మిగతా 10 గోత్రాలు పక్కెళ్ళిపోయినాయి. మిగతా 10 గోత్రాలు పక్కెళ్ళిపోయినాయి.
పక్కకు వెళ్ళిపోయి ఇప్పుడు అబ్బాయి మనకు రాజుగా ఎవరుంటారు అనుకున్నప్పుడు ఇప్పుడు అహియా ప్రవక్త కొత్త చొక్కా చింపించిన 10 ముక్కలు ఎవరికి? యెరోబాముకి ఇచ్చాడు కదా. ఆ ప్రవచనం నెరవేరే సమయం ఇది. అరే మనకి సరిపోయిన రాజు రెహబామును తట్టుకొని నిలబడే రాజు ఎవరున్నారు అంటే వాళ్ళ నానే ఒప్పుకున్నాడు కదా, వీడు మంచి పనుడు జ్ఞానం గల్లోడని. రెహబాము కంటే మొనగాడు ఎవరున్నారా, యెరోబాము కంటే మొనగాడు ఎవరున్నారా, యెరోబామును పిలిపించండి అన్నాడు. యెరోబాము ఎక్కడున్నాడు రా అంటే ఐగుప్తుకు పారిపోయాడు. తర్వాత ఈ ఐగుప్తులో సొలొమోను చనిపోయాడన్న సంగతి తెలుసుకున్న తర్వాత మనోడు ఐగుప్తులో ఉండి అప్పుడు వచ్చాడు. మళ్ళా వస్తే నువ్వు మాకు రాజుగా ఉండాలి. ఒరే ఇది నెరవేరేటుంది. పిచ్చోడు పెచ్చమొహముడు ఏదో కొత్త చొక్కా చింపి నాకు 10 ముక్కలు ఇచ్చాడు అనుకున్నాను. ఈ 10 గోత్రాలకి నిజంగా నేనే రాజునా అనుకున్నాడు. రాజు నేనే, అటైతే నేను మిమ్మల్ని పరిపాలిస్తానన్నాడు. ఈ 10 గోత్రాల వారు పక్కకి వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వాళ్ళు యువతలు ఉన్నారు. ఇప్పుడే ఈ రెండు వర్గాలకు పెట్టిన పేరు ఏంటంటే యోధా ఇశ్రాయేలు. యోధా అంటే యోధా బెన్యామీను గోత్రం, ఇశ్రాయేలీలు అంటే 10 గోత్రాల వారు. ఇప్పుడు 2 రాజ్యాలుగా చీలిపోయినాయి. యెరూషలేమేమో యూదులకు వచ్చింది. అబ్బాయి మనకి ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు తరిమేస్తే మనకు రాజధాని ఎక్కడ అని కొట్టుకులాడలా మనం. హైదరాబాద్ వాళ్ళు తరిమేస్తే రాజధాని ఎక్కడ అంటే 3 రాజధానులు చెబుతున్నారు. అటనే ఇప్పుడు యెరూషలేము యూదులకు వెళ్ళిపోయింది కాబట్టి, రెహబాముకు వెళ్ళిపోయింది కాబట్టి మనకి క్యాపిటల్ ఏంటి, మనకి రాజధాని ఏది అని ఆలోచించి వీళ్ళు షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా పెట్టుకున్నారు. రాజధానిగా పెట్టుకొని ఇక యెరోబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెరోబాముకు దేవుడిచ్చిన చిత్తం ఏంటి అని అంటే, నీవు నన్ను అనుసరించి నడుచుకుని ఇశ్రాయేలు ప్రజలను నా వైపుకు మళ్ళించిన ఎడల నీవు నీ సంతానపు వారు మాత్రమే వాళ్ళు వెళ్తారు. దేవుడు చెప్పింది ఇది. కానీ ముసలోడు చెప్పింది నెరవేరిందే అని ఆశ్చర్యపోయాడు, సంతోషపడ్డాడు. రాజు అయిన కాడి నుంచి ఇక ముసలోడు ఏడున్నాడో పట్టించుకోలే. ఎవరు? యెరోబాము. ప్రవక్త ఎక్కడున్నాడో పట్టించుకోకపోగా ఏం చేశాడయ్యా ఇతడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించటానికి ఒకటేగా ఆలయం, 12 గోత్రాలకు ఒకటే ఆలయం. అది ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. యెరూషలేముకు వస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. వచ్చినా కూడా మొట్టిరుపు మూతిరుపు అంతేగా. ఇదిగో ఈ పక్క వీళ్ళు కూర్చుంటే ఆ పక్క వాళ్ళు కూర్చుంటే ఇట తిరిగి ఇట అనుకుంటూ అట్టనుకుంటూ అంటున్నారు, వాక్యం వింటున్నారు, లేచిపోతున్నారు. 2 వర్గాలు అయిపోయింది. సరే, యెరోబాముకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళు విశ్రాంతి దినాలకు నియామక కాలాలు జరిగించటానికి, బలులర్పించటానికి యెరూషలేము వెళుతున్నారు. యూదులతో కలిసి ఉన్నారు. యూదులు ఈ ఇశ్రాయేలీలతో, అరే ఎందుకురా ఈ పనులు మీకు, దేవుడు ఏ వ్యక్తినైతే రాజుగా పెట్టాడో ఆ వ్యక్తి దగ్గర మనం ఉంటే దేవుడు అతన్ని మారుస్తాడు కదా, ఆ విశ్వాసం మీకు లేదా అని వీళ్ళని కన్విన్స్ చేసి, అబ్బాయి యెరోబాము ఇక నువ్వు వద్దులేరా, మేము అక్కడికే వెళ్తాం అని తిరిగి వచ్చారనుకో, నాకు సింహాసనం ఉంటుంది, నాకు కిరీటం ఉంటుంది, నేను రాజునే, కానీ రాజ్యం ఏది? అర్జెంటుగా వీళ్ళని యెరూషలేము పోవటం మానిపించాలా అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, దాను అనే పట్టణంలో, తర్వాత బేతేల్ అనే పట్టణంలో
2 దూడ బొమ్మలు చేయించాడు. ఏం బొమ్మలు? దూడ బొమ్మలు చేయించాడు. దూడ బొమ్మలు చేయించి అక్కడ పెట్టి, అరే మిమ్మును ఐగుప్తు దేశము నుండి నడిపించిన యెహోవా ఇతడే, ఆరాధించండి అన్నాడు. విగ్రహారాధన వైపుకు మళ్ళించాడు. దేవుణ్ణి దూడం చేశాడు. దేవుణ్ణి దూడం చేశారు. ఇక ప్రజలందరూ ఇటు మళ్ళటం అలవాటు అయ్యారు. విగ్రహారాధన వైపుకు తిప్పారు. ఇది చరిత్ర. దేవుని చిత్తాన్ని రాజు ఉల్లంఘించాడు. దేవుని చిత్తాన్ని ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాము ఉల్లంఘించాడు. దేవుడు తన ప్రజలను తన వైపుకు మళ్ళించమని అతన్ని రాజుగా నియమిస్తే, అతడు రాజు అయిన తరువాత దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు. చిత్తాన్ని ప్రకటించిన ప్రవక్తను మర్చిపోయాడు. మర్చిపోయి ఇతడు విగ్రహారాధన వైపుకు ప్రజలను మళ్ళించాడు. విగ్రహారాధన వైపుకు ప్రజలను మళ్ళించాడు. వీళ్ళు అలాగే మరలా ఇశ్రాయేలు 10 గోత్రాలలో విగ్రహారాధన ప్రారంభమైంది. దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు రాజు ఒక్కడ సెటరైట్ అయితే రాజ్యమంతా, అంతే కదా, రాజు ఒక్కడ సెటరైట్ అయితే రాజ్యమంతా సెటరైట్ అయినట్టే. ఇప్పుడు రాజు మనసు మార్చాలి. అందుకోసం దేవుడు దైవజనుడిని ఒకడిని పంపించాడు. ఎక్కడి నుంచి? యోధా దేశము నుండి. అందుకు చెప్పాల్సి వచ్చింది చరిత్ర అంతా. ఇప్పుడు వచ్చాం మనం పాఠంలోకి. ఇప్పుడు మనం చదువుకున్న దానిలోకి ఇప్పుడు వచ్చాం. ఈ దైవజనుణ్ణి యోధా దేశము నుండి పంపించాడు. ఏం చెప్పి పంపించాడు దేవుడు? ఇక్కడ కూడా దైవజనుడికి ఒక చిత్తాన్ని అప్పగించాడు. ఏంటి దేవుని చిత్తము దైవజనుడి పట్ల అంటే, నీవు వెళ్ళి షోమ్రోను పట్టణములో విగ్రహారాధన జరుగుతున్న బలిపీఠము దగ్గరకు వెళ్ళు, అక్కడ రాజు ఉంటాడు. నువ్వు రాజుతో మాట్లాడొద్దు, బలిపీఠంతో మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడతావు బలిపీఠంతో? ఓ బలిపీఠమా, నీ మీద యాజకులు అతడు నీ మీద అర్పించును. అతడు బుగ్గి ఒలికిపోవుటయే చాలు. బలిపీఠమా, ఓ బలిపీఠమా, నీ మీద ధూపం వేస్తూ ఉన్నవారు, లేకపోతే నీ మీద బలులు అర్పిస్తున్న యాజకులు ఉన్నారే, ప్రజల్ని తప్పుత్రోవ నడిపించేవాళ్ళు, వాళ్ళను కొట్టడానికి యోషయ అనే రాజు పుట్టబోతున్నాడు. అతడొచ్చి ఈ యాజకులందరినీ అదే బలిపీఠం మీద వాళ్ళ శల్యాలు తగలబెడతాడు, దహన బలిగా అర్పిస్తాడు, కాల్చేస్తాడు. ఇది జరగదు అని మీరు అనుకుంటున్నారా? బలిపీఠం దగ్గర ఉన్న వాళ్ళతో అంటున్నాడు, ఇది జరగదని అనుకుంటున్నారా? ఇది అక్షర సత్యం అని చెప్పటానికి బలిపీఠము పగిలిపోయి ఆ బలిపీఠం మీద ఉన్న బుగ్గి అంటే బూడిద అంతా ఒలికిపోద్ది. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పమని పంపించిన
మాట. ఈ మాట చొప్పున ఇది జరుగుద్ది అనే సంగతిని తెలియపరిచాడు దైవజనుడు. ఇంకా ఏం చెప్పాడో తెలుసా దేవుడు? నీవు ఏ మార్గములో అక్కడికి వెళ్ళి బలిపీఠంతో మాట్లాడతావో తిరిగి వచ్చేటప్పుడు నువ్వు అదే మార్గంలో రాకూడదు, వేరొక మార్గములో యూదా దేశానికి వెళ్ళాలి. ఈ సంగతిని గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళిన స్థలములో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, భోజనం చేయకూడదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు, ఎందుకంటే వారంటే నాకు అసహ్యం అని చెప్పి దేవుడు తన చిత్తాన్ని దైవజనునికి బయలుపరిచి పంపించాడు. దైవజనుడు వచ్చాడు, బలిపీఠంతో మాట్లాడాడు. బలిపీఠం దగ్గర ఉన్న యెరోబాము చూశాడు, వాణ్ణి పట్టుకోండి అని చెయ్యి చూపించాడు. చెయ్యి పైకెత్తాడు, వాణ్ణి పట్టుకోండి అన్నాడు. ఇక ఆ చెయ్యి అట్నే నిలబడిపోయింది. అక్కడ ఏం రాయబడింది? ఎండిపోయెను అని ఉంది. ఏమైపోయింది? చెయ్యి చూపించినప్పుడు ఎండిపోయింది చెయ్యి. వెనక్కి తీసుకోవటానికి రావట్లా, రాజుకు శక్తి సరిపోవట్లా చేతిని వెనక్కి తీసుకోవటానికి. సరిపోని పరిస్థితిలో ఇక దైవజనుణ్ణి అంటున్నాడు, అయ్యా నీ దేవుణ్ణి వేడుకయ్యా నా చెయ్యి బాగా రావాలని. అంతా బాగున్నప్పుడు వాణ్ణి పట్టుకోండి అని చెయ్యి చూపించాడు. ఇప్పుడే ఏ దైవజనుని వైపు ఏలెత్తి చూపించాడో ఆ దైవజనుడు నీ దృష్టికి అనుకూలుడు, లేకపోతే నీ స్థాయికి తగినవాడు కాకపోవచ్చు, కానీ అతన్ని వాడుకుంటుంది ఎవరు? అది ప్రాముఖ్యం. అతన్ని వాడుకుంటుంది దేవుడు వాడుకుంటున్నాడు. వాణ్ణి పట్టుకోండి అని వేలెత్తి చూపించావు, ఆ చెయ్యి అలాగే ఎండిపోయింది. ఇప్పుడు దైవజనుణ్ణి వేడుకుంటున్నాడు, అయ్యా నీ దేవుడైన యెహోవాను నన్ను గూర్చి వేడుకయ్యా, ఈ చెయ్యి వెనక్కి రావట్లేదు అని అన్నాడు. దైవజనుడు ప్రార్థన చేయగానే ఎండిపోయిన చెయ్యి మరలా మామూలుగా వచ్చింది. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు అక్కడ దైవజనుడు. ఈ లోపు ఏం జరిగిందంటే, రాజు యెరోబాము అన్నాడు, అయ్యా మా ఇంటికి వచ్చి కాస్త అలసట తీర్చుకో, భోజనం చేసి మా ఇంటికి రండి, మంచి బహుమానాలు ఇస్తాను, మంచి భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకొని వెళుదురుగాని రండి అని దైవజనుడిని పిలిచాడు. ఎందుకు? అద్భుతం జరిగించాడుగా, అద్భుత కార్యం జరిగిందిగా, నోటి మాటతోనే బలిపీఠం పగిలిపోయిందిగా, దాని మీద ఉన్న బుగ్గి అతడు చెప్పినట్టే ఒలికిపోయిందిగా, చెయ్యి ఎండిపోయిందిగా, ప్రార్థన చేస్తే తిరిగి అద్భుతాలు చూశాడు. ఎవరు? రాజు యెరోబాము అద్భుతాలు చూశాడు, ఆశ్చర్య కార్యాలు చూశాడు. దేవుని మాటకున్న శక్తి ఎంత గొప్పదో అక్కడ చూశాడు. రమ్మని పిలుస్తున్నాడు, రా అన్నాడు. అప్పుడు అన్నాడు, నీ ఇంటిలో సగం నాకు రాసిస్తానన్నా కూడా రాను నేను అన్నాడు. ఎవరంది? దైవజనుడు. నీ ఇంటిలో సగం నాకు రాసిస్తానని నువ్వు పిలిచినా కూడా నేను మీ ఇంటికి రాను. ఎందుకని అని అంటే, నా దేవుడు నన్ను పంపించేటప్పుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిన మార్గములో తిరిగి రాకూడదు, వేరొక మార్గంలో రావాలి. వెళ్ళిన స్థలములో నా చిత్తము జరిగించిన తరువాత అక్కడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవద్దు, భోజనం చేయొద్దు, వచ్చేయమని చెప్పాడు. నేను ఎట్లొస్తాను నా దేవుని చిత్తాన్ని ఉల్లంఘించి అని అన్నాడు. ఆ దైవజనుడు బయలుదేరి వస్తున్నాడు. ఇంత అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు యెరోబాము చూశాడు కదా. యెరోబాములో ఏమన్నా మార్పు వచ్చిందా? దేవుని చిత్తాన్ని ఒరే ఆనాడు ఏ ప్రవక్త, ఏ ముసలాయనైతే నన్ను
10 గోత్రాలను పరిపాలించేటప్పుడు జాగ్రత్తలు చెప్పాడో అదే దేవుడు ఇతన్ని పంపించాడు. ఇప్పుడు ఇది నాకు ఒక హెచ్చరిక, నేను మార్పు చెందాలి, నా జీవిత విధానాలు మార్చుకోవాలి, లేకపోతే నా చెయ్యి ఎండిపోయింది, నా జీవితం ఎండిపోవటం ఎంతసేపు దేవుడు తలుచుకుంటే. కాబట్టి నా స్థితిగతులు నేను మార్చుకోవాలి అనే ఆలోచన రావలసిన రాజు, ఆలోచనలోకి రావలసిన రాజు ఎట్లున్నాడు? 13వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం, మొదటి గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం. ఈ సంగతి అయిన తరువాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టలా. చాలు, తన దుర్మార్గములను, వాడి మార్గం మార్చుకోలా. ఇది దేవుని హెచ్చరిక అనుకోలా. దైవజనుడు నా దేశములోనికి, నా రాజధానిలోనికి వచ్చి నా స్థితిని గూర్చి తెలియపరిచాడు. దైవజనుని వైపు వేలెత్తి చూపించిన నా బ్రతుకు ఎండిపోయింది. దైవజనుడు కనికరపడి ప్రార్థన చేస్తే మరలా నా స్థితి నాకు కలిగింది. కాబట్టి నేను నా రాజకీయ ఎత్తుగడల కొరకు ఇశ్రాయేలీయులు యూదుల్లో కలవకూడదని చేసిన ఈ ప్రయత్నంలో వాళ్ళని విగ్రహారాధన వైపుకు తిప్పానే. దేవుడు నాకు 10 గోత్రాలు ఇస్తానన్న తర్వాత వాళ్ళు ఎన్ని చెప్తే మాత్రం వీళ్ళు మారతారా? ఆయన చిత్తం నా పట్ల ఉన్నంత కాలం వాళ్ళు ఎన్ని చెప్తే మాత్రం 10 గోత్రాల వాళ్ళు మారతారా? మారరు కదా. మరి నేను ఎందుకు ఈ పిచ్చి ఆలోచన చేశాను? ఆయన నాకు ఆధిపత్యం ఇచ్చాడు కదా అని ఆలోచన చేయటానికి దేవుడు హెచ్చరికగా తన దైవజనుడిని పంపించాడు అనే ఆలోచన యెరోబాముకు రాలా. ఇంకనో తన ఈ సంగతులు జరిగిన తరువాత కూడా అక్కడ రాశాడు. అది కంటిన్యూషన్ అన్నమాట. ఆ 13వ అధ్యాయంలో అది కంటిన్యూషన్. కిందకు చదువుకుంటా వస్తే ముందు జరిగింది 32వ వచనం దాకా ఉంది. ఆ 33వ వచనం కాడ నుంచి ఇంత జరిగినాక కూడా యెరోబాముకు దుర్మార్గతను విడిచిపెట్టాలన్న ఆలోచన రాలేదు. దుర్మార్గతను విడిచిపెట్టాలనే ఆలోచన అతనికి రాలేదు. దేవుని చిత్తము వైపు, ఎక్కడో పొలాల గట్లమిటి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఐగుప్తులో బతికిన నాకు ఒక సింహాసనం నాకు ఇచ్చి నా నెత్తిన ఒక కిరీటం పెట్టి 10 గోత్రాలకు నన్ను రాజుగా చేస్తే ఆయన పట్ల నేను చూపించాల్సిన కృతజ్ఞత ఇదేనా? ఆలోచన రాలా. రాజు అవుతావని చెప్పిన వాడు రాజుగా పరిపాలన చేయకుండానే యూదుల్లో ఇశ్రాయేలీలు మిళితమైపోతే వాళ్ళు ఏళ్ళని లాగుతారేమో అనే భయంతో నువ్వు జరుగుతున్న సన్నివేశాన్ని చూసి నువ్వు కన్విన్స్ అయ్యావే కానీ తెలియపరిచిన దైవజనుని మాటలో నువ్వు కన్విన్స్ అవ్వగలిగావా? పరిస్థితులు ఏవైనా దేవుడు తాను సెలవిచ్చిన మాట, ఇందాక మనం చదువుకున్న ఒక మాట, ఆకాశము భూమి గతించిపోవచ్చు, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము. ఇదే మాట ఇంకొక రీతిగా చెప్పాడు మల్లేశ్ ప్రభు వారు. భూమి ఆకాశములు గతించును, దేవుని వాక్యము నెరవేరు వరకు అందులో సున్నాయినను పొల్లైనను. మరి ఆయన చెప్పిన మాట పోద్దా? ఆయన మాట పోద్దా? పోదు కదా. జరుగుతున్న సన్నివేశాలను బట్టి నేను కలవరం చెందాను కానీ
తెలియపరిచిన వాని మాట నా అంతరంగంలో ఎందుకు లేదు? నేను ఎందుకు స్థిరంగా ఉండలేకపోయాను? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుందాం అనే ఆలోచన ఏమన్నా ఉందా? దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. నెరవేర్చు అని సూచక క్రియల ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించినా కూడా యెరోబాము తన దుర్మార్గతను విడిచిపెట్టలేదు. దాని ఫలితం ఏంటి అంటే యెరోబాము కుమారుడు కాయలా పడెను. ఏమైపోయాడు? కాయలా పడెను అంటే వ్యాధిగ్రస్తుడైపోయాడు. రోజు రోజుకు ఆరోగ్యము క్షీణించిపోతుంది. రాజు తలుచుకుంటే దెబ్బల కొరవ అన్నట్టు వైద్యం కొరవండి రాజుకి. ఎంత వైద్యం చేయిస్తున్నా కూడా అంత క్షీణించిపోతున్నాడు. అప్పుడు గుర్తొచ్చాడు యెరోబాముకి, ఇదిగో నేను రాజునవుతాను అని తన కొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు నా చేతికిచ్చిన అహియా ప్రవక్త, ఆయన చేతిలో పడితే కానీ వీడు బతకడు. అయితే నేనుగా పోలేను, ఆయనకు నా ముఖంగా చూపించలేను. ఎందుకని ఆయన చెప్పిన దాంట్లో ఏది నేను నెరవేర్చలేదు కదా. ఆయన చిత్తాన్ని, నీకు చెప్పిందేంది, నువ్వు చేస్తుందేంది యెరోబాము అంటే నేను తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? అందుకని నేను పోలేను. అట్లని నువ్వు నీలాగా పోవద్దు భార్యతో చెప్తున్నాడు. మరి ఎట్ట పొమ్మంటావయ్యా? నువ్వు పాత గుడ్లు కట్టుకో, వేరొక పురుషుని భార్య వలె నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్తున్నావు, ఒట్టి చేతులతో పోతావా? రొట్టెలు కాసింది తీసుకో, నూనె కాస్త తీసుకో, కానుకలు తీసుకో. అబ్బా మర్యాదలు మాత్రం బాగున్నాయి, అన్నీ తీసుకో, జాగ్రత్తగా వెళ్ళు. రాజుగారు ప్రవక్త గారి ఇంటి దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా, ఇశ్రాయేలు దేశపు రాజైన యెరోబాము కుటుంబము యొక్క క్షేమము కోరు వారిలో నేను కూడా ఒకదాన్ని. పాపం వాళ్ళ కుమారుడు కాయలా పడ్డాడంట. ఎంతకు బతుకుతాడా, చచ్చిపోతాడయ్యా వాడు? చెప్పయ్యా, చచ్చిపోతాడు అనుకుంటే బతికే మార్గం ఏమైనా చెప్పయ్యా అని అడిగి జాగ్రత్తగా వచ్చే పో అన్నాడు. తేడా రాకూడదు. అట్టగాదు, ఏషం మారిస్తే, గొడ్డలు మారిస్తే మనుషుల ముఖాలు మారిపోతాయా? పాత సినిమాలో చెప్పినట్టు చెబుతున్నాడు. ముఖాలు మారిపోతాయా? ముఖాలు అయ్యే కదా సినిమాల్లో చూపిస్తాడు. కళ్ళజోడి పెడితే ఒకడు, కళ్ళజోడి తీస్తే ఒకడు అన్నట్టు. కళ్ళజోడి పెడితే ఒకడు, కళ్ళజోడి తీస్తే ఒకడు అన్నట్టు. పాత పొట్లు వేసుకుంటే యెరోబాము భార్య కాకుండా పోయిందా? కనపడదా? అర్థం కాదా ముఖం అని అంటే రాజు అంటాడు, ప్రవక్త గుడ్డోళ్ళేవే అన్నాడు. ప్రవక్త గుడ్డోళ్ళే కనపడదు అన్నాడు. ఓహో, అట్టయితే పర్వాలేదు, మేనేజ్ చేస్తా, వెళతా అని చెప్పి ఏం బయలుదేరి వెళతా ఉంది. ఈలోపు దేవుడు యెరోబాము పన్నాగాన్ని, యెరోబాము ప్రయత్నాన్ని నీట్గా చెప్పాడు. ఎవరికి? ప్రవక్త అయినా అహియాకి. వస్తున్నాడు చూడు, పంపిస్తున్నాడు చూడు, తన భార్యను వేరొకని భార్య వలె పంపిస్తున్నాడు. జాగ్రత్త, నేను చెప్పింది చెప్పన్నాడు. పట్టీలు పెట్టుకుంటారు కదా మనోళ్ళు, గజ్జల సప్పుడు విన్నాడు. వాకిల దగ్గరికి రాగానే, రా యెరోబాము భార్య రా అన్నాడు. గుండెలు పగిలిపోయింది. ఏంది బాగానే మెయింటైన్ చేసేనే, గుడ్డోడు అన్నాడు. తెలిసినాడా తెలియకన్నాడా? గుడ్డోడైతే నన్ను రా యెరోబాము భార్య అంటవేంది? ఆశ్చర్యపోయింది, నివ్వెరపోయింది. అట్నే చూస్తుంది. అంత ఆశ్చర్యపోబాక, లోకాన్ని చూడటానికి కళ్ళు లేకపోయినా దైవాన్ని చూడటానికి నాకు
కళ్ళున్నాయి కాబట్టి నాకు మూడో కన్ను ఉంది తెలుసా, వచ్చేది ఎవరో పోయేది ఎవరో తెలుసు బాగా. ఏందా కన్ను, ఏందా కన్ను? దేవుడే. ఆ కన్ను ఎవరు? దేవుడే. మొత్తం చెప్పాళ్ళరా అన్నాడు. నీ గుట్టంతా తెలిసిరా, బయటికి రా అన్నాడు. వచ్చాను. వేరొకని భార్యగా నువ్వు వెళ్ళు అంటానికి నీ భర్తకు మనసు ఒప్పిందేమో కానీ వేరొకని భార్య అని మాత్రం నేను నిన్ను అన్నాం. నువ్వు యెరోబాము భార్యవే. మరే నీ కుమారుడు గురించి అడగటానికి వచ్చావు కదా, నువ్వు ఊరు గవినిలోకి వెళ్ళేటప్పటికి మీ ఇంట్లో నుండి కాకి శోకం వినపడింది, పో అన్నాడు. నీ కొడుకు చచ్చిపోతాడు, వెళ్ళిపో అన్నాడు. చెప్పుపో వాడికి, నేను చెప్పానని చెప్పు అన్నాడు. కృంగిపోయి వెళ్ళింది. అదే జరిగింది. అయ్యో, ఈ నష్టం నాకెందుకు జరిగింది? దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే కదా నాకు ఈ నష్టం జరిగింది. అక్కడ చెయ్యేందుకు ఎండిపోయింది? దేవుని హెచ్చరికను ఉల్లంఘిస్తే కదా. హెచ్చరికను నేను ఉల్లంఘించాను. హెచ్చరికను, ఇక్కడ శిక్షను కూడా ఉల్లంఘిస్తే ఎట్టా? నన్ను బట్టి, నా క్రియలను బట్టి నా కుమారుడు ఆయుష్లేనుడైపోయాడే, చనిపోయాడే. ఈ స్థితికి కారణం నేను కాదా? దేవుడు తన ప్రజలను నన్ను పాలించమని అప్పగిస్తే దేవునికే దక్కకుండా చేసేనే ఈ జనాంగాన్ని. దేవుని చిత్తాన్ని నేను ఉల్లంఘించానే. దేవునికి ఏ విగ్రహారాధన అయితే అసహ్యమో నేను అదే చేయించానే. జరుగుతున్న పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకున్నాను కానీ దైవజనుని వాక్యమును బట్టి నేను నిర్ణయం తీసుకోలేకపోయానే. దీనివల్ల నాకు కలిగిన నష్టం ఇక చాలు అనుకున్నాడా? ఈనాడు మన జీవితాల్లో కూడా అదే. 2020వ సంవత్సరం పరిస్థితి ఏంటండి? 2020వ సంవత్సరం యొక్క పరిస్థితి ఏంటి? ఎన్నో వైపరీత్యాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు. ఎన్నొచ్చినా నా కర్మ బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు, నేను అప్పుడు అలా చేస్తే బాగుండేది, నేను ఇప్పుడు ఇలా చేస్తే బాగుండే అనుకోవటమే కానీ ఒక్కసారి దేవుని చిత్తమేమై ఉంది నా పట్ల, నేనేమై ఉన్నాను అనే దాన్ని గూర్చి ఎప్పుడన్నా ఆలోచన చేశామా? నా ఆధ్యాత్మిక స్థితి నా భౌతిక సంబంధమైన స్థితిని శాసిస్తుంది కదా. నేను దేవునితో ఎంత దగ్గరగా ఉన్నానో నా భౌతిక సంబంధమైన జీవితం అంత సంతోషముతో, సమాధానముతో కొనసాగేది కదా. ఎందుకు ఈ నష్టం అని ఎప్పుడన్నా ఆలోచన చేసావా? యెరోబాము కూడా ఆలోచన లేకుండా పోయింది. యెరోబాము కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు నష్టపరుస్తున్నాడు, అయినా కూడా దేవుని చిత్తాన్ని ఉల్లంఘించిన వాడుగానే ఉన్నాడు. ఈరోజున ఒకవేళ మన జీవితాలలో దేవుని హెచ్చరికలు ఈ 2020వ సంవత్సరంలో మనకు వచ్చినాయేమో, దేవుని చిత్తాన్ని ఉల్లంఘించినందున ఒకవేళ దేవుడు మనకు తీరిపోని నష్టాన్ని కలిగించాడేమో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినందువలన సంతోషానికి, సమాధానానికి దూరమయ్యామేమో. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలమైన మనము ఆలోచించవలసిన విషయం. సరే పో, వాడు లోకం,
లోకస్తుడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుణ్ణి నమ్మినవాడు దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే శిక్షకు వస్తుందా? దేవుణ్ణి నమ్మనోడు దేవుని చిత్తాన్ని గుర్తెరగక జీవిస్తే శిక్షకు వస్తుందా? నమ్మినవాడు ఉల్లంఘిస్తే శిక్ష వస్తుందా? నమ్మని వానికి శిక్ష వస్తుంది ఎక్కువ. నమ్మిన వాడికి. ఎందుకని అంటే ఆయన ఏంటో నీకు తెలుసు. లోకంలో చూడు, లోకాన్ని చూడు, ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అనుకుంటున్నాం మనం. అవును, సర్కస్, మా చిన్నప్పుడు సర్కస్ జరిగేది. అందులో బఫూన్ అని ఉండేవాడు, బుడ్డోడు ఒకడు ఉంటాడు. వాడు కామెడీ చేస్తూ తిరుగుతుంటాడు సర్కస్లో. ఆ గ్రౌండ్లో కామెడీ చేస్తూ తిరుగుతుంటాడు. ఏమి నవ్విస్తున్నావయ్యా నువ్వు, బ్రహ్మాండంగా నవ్విస్తున్నావు. అసలు నవ్వటం ఒక యోగం, నవ్వటం ఒక యోగం, నవ్వటం ఒక యోగం, నవ్వకపోవటం ఏందండి నాకు రావట్లేదు. నవ్వించటం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్నట్టు. నువ్వు నవ్వుతున్నావు, నవ్విస్తున్నావు, నీకు యోగం ఉంది, భోగం ఉంది అని చెప్పి ఈ సర్కస్ చూసి తర్వాత బయటికి వచ్చేవాళ్ళు ఆ బఫూన్ గాడితో అంటే వాడు అన్నాడు, నా నవ్యానికి ఇంత దుఃఖం ఉంది అన్నాడు. నా నవ్యానికి ఎంత దుఃఖం ఉంది. ఈ షో అయిపోతే వాడు ఇచ్చిన డబ్బులతో ఇంటికాడ ఎన్ని పనులు ఉన్నాయో తెలుసా? అవును, ప్రతి వాడి లోకములో మనం చూసే ప్రతిదీ నిజం కాదు. లోకములో మనల్ని ఆకర్షించడానికే అలా కనపడతారు వాళ్ళు. అవును, కానీ ప్రతి నవ్వు వెనక ఒక గాథ ఉంది. వాడక్కడ నవ్వాలా, నవ్వించాలా, లేకపోతే వాడికి డబ్బులు లేవు. కాబట్టి అది వాడి పని. హాస్పిటల్లో మా నాన్న పెడితే, ఐసీయూలో పెడితే ఆయనకి ఇది అన్నీ వాళ్ళే. ఎప్పుడన్నా ఒకసారి నేను అక్కడికి వెళ్తే ఆయన ఐసీయూ రూమ్లోకి వెళ్తే వాళ్ళు టిఫిన్ పెడతా ఉంటారు. పెద్ద ఆయన ఎట్టున్నావు ఎంత ప్రేమ చూపిస్తున్నారా వీళ్ళు అనుకునేవాడిని. ఆ ప్రేమ వెనకేంది జీతం ఉంది వాళ్ళకి. డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇవ్వకపోతే లేదు ప్రేమ. ఇక్కడ నర్సు కూడా ఉంది ఒక అమ్మాయి. డబ్బులు ఇవ్వాలా, ప్రేమ ఎట్టొస్తుందా ప్రేమ అంటే వాళ్ళకి జీతం ఇవ్వాలా. రెండవది, వీళ్ళ సేవలను గుర్తించి పేషెంట్ తాలూకు వాళ్ళు ఇవ్వాలా కాస్త కోస్తా. అవును, దాని వెనక గాథలున్నాయి. లోకములో చూసిన ప్రతి ఆనందం ఇది పరవశించిపోయే ఆనందం కాదు, గాథలతో కూడిన ఆనందమే. లోపలికి వెళ్తే తెలుసుద్ది కదా దాని బాధ ఎంతో. కాబట్టి భూమి మీద లోకములో ఈనాడు మనం అనుకోండి, దేవుని నమ్ముకున్న వాళ్ళే బాగున్నారే, దేవుని నమ్ముకున్న వాళ్ళే బాగున్నారే. ఎంత బాగా మనోళ్ళు అంటుంటారు పెద్దోళ్ళు, దూరపు కొండలు నున్నగా ఉంది భలే కొండ అనుకుంటాం. లోపల అక్కడ పోతే కదా రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు మొత్తం కనపడేదే. అట్లనే లోకాన్ని చూసి మోసపోకూడదు. దేవుని చిత్తము చొప్పున జరిగించకపోతే కలిగే నష్టం దేవుణ్ణి నమ్మిన వానికంటే నమ్మిన వానికే ఎక్కువ నష్టం. ఎందుకో తెలుసా? వాడికి తెలియదు కాబట్టి తెలియని నష్టాలు, నీకు తెలుసు కాబట్టి తెలిసిన నష్టాలు. దేవుని చిత్తాన్ని జరిగించలేకపోయాడు. మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 2020 సంవత్సరంలో ఎన్ని హెచ్చరికలు పొందాం,
దేవుని ద్వారా ఎన్ని దెబ్బలు తిన్నాం. 2, దేవుని ద్వారా ఎన్ని నష్టాలు మనం అనుభవించాం. ఇది ఆలోచించాలి. వీడు దేవుని నమ్మనివాడు, దేవుని చిత్తాన్ని ఇచ్చినా కూడా వాడు దేవుని చిత్తాన్ని అనుసరించాల. ఇకపోతే 2వ దైవజనుడు అక్కడ అద్భుతాన్ని జరిగించాడు, అక్కడ ఆశ్చర్యాన్ని జరిగించాడు, అక్కడ గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఏమని? నీ ఇల్లు సగం రాసిస్తానన్నా కూడా నేను మీ ఇంటికి రాను పోవయ్యా అన్నాడు. ఎందుకని? నా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిన మార్గములో తిరిగి రాకూడదు, వేరొక మార్గాన రా హెచ్చరించి. ఎక్కడ నువ్వు అక్కడ భోజనం చేయకూడదు, మంచినీళ్ళు కూడా తాగకూడదు, వచ్చేసేయి అన్నాడు. మరి రావద్దు దైవజనుడు? రావాలని వద్దా? నీ పని అయిపోయింది. పని అయిపోయినాక ఏం పని? నీ కాడ పని అయిపోయిందిగా. వచ్చి మనోడు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. వచ్చి చెట్టు కింద ఎందుకు కూర్చోవాలి? నువ్వు గాలికి పోయేవన్నీ వచ్చి మెడగ తగులుకుంటా ఉంటాయి. అప్పుడు నువ్వు దైవజనుడివి, దైవజనుడు చెప్పాడు, దైవజనుడికి దేవుడు చెప్పాడు, చిత్తాన్ని అప్పగించి పంపించాడు, చిత్తం జరిగించావు, తిరిగి రావాలని వద్దా? అమ్మయ్య, ఓ పని అయిపోయింది, దేవుని చిత్తం జరిగించా నేను అని పోయి నువ్వు ఏడ కూర్చున్నా? యోధా దేశంలో కూర్చున్నావా? ఏమండి? యోధా దేశంలో కూర్చున్నా? ఇజ్రాయేల్ దేశంలోనే కూర్చున్నావు, చెట్టు కింద కూర్చున్నావు, దిక్కుమాలినోడు కూర్చున్నట్టు. ఎందుకు? నీకేం పని? ఈ సంగతులన్నీ చూసి ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు, యోధా దేశం నుంచి పాస్టర్ గారు వచ్చాడు. అబ్బో, అసలు మంచి పవర్ఫుల్ పాస్టర్ ఆయన. చెయ్యి ఎత్తాడు, రాజుగారు ఎండిపోయింది అంతే. ఆ దైవజనుడు ప్రకటించాడు, బలిపీఠమా అని ప్రకటించాడు. బలిపీఠం బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలిగిపోద్ది అన్నాడు. అట్టనే జరిగింది నాయన అన్నాడు. అబ్బా, ఎక్కడున్నాడు రా పాస్టర్ గారు అన్నాడు. ఇట్ట వెళ్ళిపోతున్నాడు తిరిగి. అన్నం తినడానికి కూడా రాలా, అంత గొప్ప దైవజనుడు ఆయన. రాజు బహుమానాలు ఇస్తానన్నా కూడా పోరని బహుమానాలు ఎవరికి కావాలి అన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. అంత గొప్ప దైవజనుడు అండి ఆయన. అనలేకే అరే గాడిద గంత కట్టు అన్నాడు. గంత కట్టించుకున్నాడు. ఎటుపోయాడు? నేను పోయేస్తాను ఉండు అన్నాడు. తండ్రి ఆ ముసలాయన గాడిద ఎక్కి వెళ్ళాడు. చెట్టు కింద చూసి, యోధా నుండి వచ్చిన అయ్యా దైవజనుడు నువ్వేనా అన్నాడు. నేనే అన్నాడు ఈయన. అయ్యా, నేను కూడా ప్రవక్తనే ఇశ్రాయేలు దేశంలో. దయచేసి మా ఇంటికి వచ్చి అన్నపానములు స్వీకరించాలి మీరు అనగానే ఆ మాటకు అన్నాడు, దేవుడు చెప్పాడు నువ్వు ఎట్టబోయావు అట్ట రావద్దు, నువ్వు ఒక దారిని వెళ్ళావు, రెండో దారిని రమ్మన్నాడు. ఇట్లా చెప్పి రమ్మన్నాడు. చెప్పొచ్చా, పని అయిపోయింది, ఇక పోవాలి నేను మాత్రం ఇక్కడ భోజనాలు అన్నపానాలు ముట్టుకొని నేను అని చెప్పంటే, అయ్యా జస్ట్ ఇప్పుడే దేవుని దూత నా దగ్గరికి వచ్చాడు. దైవజనుడు చెట్టు కింద కూర్చున్నాడు, పో అన్నాడు. దైవజనుడు చెట్టు కింద కూర్చున్నాడు, పో, నేను అట్ట చెప్పి పంపించాను కానీ నువ్వు ఎట్ట చెప్పి తీసుకురా పో అని అన్నాడు. వచ్చి భోజనం చేసి వెళ్ళాలి మీరు అన్నాడు. అవునా అట్టన్నాడా? సరిపోయి వెళ్దాం అన్నాడు. అవునా అట్టన్నాడా? ఏంది నీకు తెలీదో, నువ్వు చేయొద్దు ప్రార్థనాడా? అయ్యా మరి ఏందయ్యా ఇట్ట రమ్మన్నామంట, నువ్వు ఇటు కదా నాకు చెప్పింది, మళ్ళీ ఇట్టని ముసలాయనకి అటు చెప్పి అని అడగొద్దు. ఏమండి, ఆకలి ఎంత పని అయినా చేపిస్తుంది. ఆకలి ఏం చేస్తుంది? ఎంత పని అయినా చేపిస్తుంది. దీన్ని తవ్వుకోవటం, ఈ మాటని ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇవన్నీ జరిగితే ఒకవేళ దేవుడు నేనెందుకు చెప్పానంటే సావద్దు, పోదాం. చెప్పాడా నీకు? చెప్పాడు, పోదాం అన్నాడు. పోయాడు, కూర్చున్నాడు, తిన్నాడు. వెంటనే దూత తెలియపరిచాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అక్కడ. దైవజనుడా, నేనేం చెప్పాను నీకు? నువ్వేం చేస్తున్నావు? నీ పితరులున్న సమాధిలోకి నువ్వు వెళ్ళవు, పో అన్నాడు.
అంటే అర్థమైంది, యోధా దేశంలో నిన్ను బాతి పెట్టరన్నాడు. అంటే నువ్వు పోయేది గ్యారంటీ, నువ్వు చచ్చేది గ్యారంటీ, నిన్ను అక్కడ పాతి పెట్టరు అన్నాడు. వామ్మో, ఇదేం గోలా, ఈడిదేం గోలా, దోద్దేం గోలా, నాదేం గోలా, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ శుభ్రంగా చేతులు కడుక్కొని పోయొత్త పెద్ద భోజనం పెట్టావు అనుకుంటా గాడిదెక్కాడు. వెళుతూ ఉన్నాడు, ఎదురుగా సింహం వచ్చింది, దైవజనుణ్ణి పైన పడి చంపేసింది. విశేషం ఏంటో తెలుసు అక్కడ గాడిదని తినలా సింహం, వీడి శవాన్ని తినలా, పక్కన నుంచోనుంది. ఊరోళ్ళందరూ చూసి ఒరే 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 ఈ గాడిదని తినలేదు, అట్టని వీండి తినలేదు, వీడు ఇందాక వచ్చి బల్లల పగలగొట్టిన ప్రవచించిన పాస్టర్ కాదు, అరే పాస్టర్ గారు ఏందిరా అట్ట పడిపోయాడు, చచ్చిపోయాడు. ముసలోడికి తెలిసింది, అయ్యో నేను పెట్టిన భోజనం నీ ప్రాణం తీసిందంటయ్యా, ఎల్లాడిపోయాడు. దైవజనుడైనా, దేవుని గూర్చి తెలియని వాడైనా, దేవుని చిత్తాన్ని ఉల్లంఘిస్తే ఒకే న్యాయం చేస్తాడు దేవుడు. ఒక్కంట్లో అల్లం పెట్టడు, ఒక్కంట్లో బెల్లం పెట్టడు. పెడితే రొంట్లో అల్లమే, లేకపోతే రొంట్లో బెల్లమే. దైవజనుడు తప్పు చేశాడు, చంపేశాడు. ఇంకా యెరోబాము తప్పు చేశాడు, హెచ్చరించాడు. హెచ్చరించాడు. ఇప్పుడు ఈ దైవజనుడి చావు ఇశ్రాయేలు దేశంలో ఎలా వినపడుతుంది? బల్లలు పగలగొట్టాడు, బలిపీఠం ఉలికిపోయింది, అన్ని అద్భుతాలు చేసినాడు. కుక్క సావు చచ్చాడు ఆడ. ఏసావు కుక్క సావు చచ్చాడు. ఎందుకు చచ్చాడు? దేవుని చిత్తాన్ని ఉల్లంఘించాడు. సంవత్సరానికి చివరి దినాల్లో ఉన్నాం. ఎన్నిసార్లు ఉల్లంఘించాం? మనం కూడా దైవజనులమే. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలం మనం, దైవజనులం మనం, యాజకులం మనం. కుక్క చావు చచ్చి దేవుని నామానికి అప్రదిష్ట తెచ్చాడు వాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? సంవత్సరానికి చివరి దినాల్లో ఉన్నాం మనం. ఒకసారి లెక్క వేసుకుంటే బాగుంటుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు, హెచ్చరికలు పొందాడు, నష్టపోయాడు యెరోబాము. ఏ స్థితిలో ఉన్నాం మనం? దైవజనుడి స్థితిలో ఉన్నామా? ఇది మేలు కాదు. యెరోబాము స్థితిలో ఉన్న ఇది మేలు కాదు. నేను హెచ్చరిస్తున్నాడు, సంవత్సరం చివరి దినాల్లో దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము, భూమి లేకపోయినా, భూమి ఆకాశములు గతించిపోయినా సరే దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. ఎక్కడ నిలుస్తాడు వాడు? దేవుని చిత్తాన్ని జరిగిస్తే భూమి మీద సాక్షిగా నిలుస్తాడు, పరలోకములో వారసుడుగా నిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూలోకములో సాక్షిగా నిలుస్తాడు, పరలోకములో వారసుడిగా ఉంటాడు. వీడు ఇక్కడ చావడు, అక్కడ చావడు. వీడు నిరంతరము నిలుస్తాడు. భూమి ఆకాశం లేకపోయినా పరలోకంలో కూర్చుంటాడు పోయేవాడు. వాడికి ఒక స్థానం ఉంది. అందుకే చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడి చావు లేదు. వాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడంతే. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. నిరంతరము నిలబడే స్థానం కావాలా? సాక్షులమంటూ
కుక్క చావు చచ్చిన దైవజనుని వంటి సాక్ష్యం కావాలా? దేవుని చిత్తమేంటో తెలిసిండి కూడా దాన్ని ఉల్లంఘించి నష్టాలు, హెచ్చరికలు పొంది కష్టాలు కొని తెచ్చుకున్న యెరోబాము వంటి జీవితం కావాలా? ఒక్కసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలా? యేసుక్రీస్తు మనందరికంటే ముందుగా వెళ్ళాడు, పరలోక రాజ్యములో ఉన్నాడు, భూలోకములో సాక్షిగా తన అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళాడు, పరలోకమునకు వారసుడుగా తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు ముగ్గురు కనపడుతున్నారు. ఒకటి యేసుక్రీస్తు, 2 యెరోబాము, 3 దైవజనుడు. ఈ ముగ్గురులో ఏ జీవితాన్ని కొనసాగిస్తావు? భూమి ఆకాశములు గతించిపోయిన దేవుని చిత్తాన్ని జరిగిస్తే నువ్వు నిరంతరము నిలబడి ఉంటావు. అవును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు నా తండ్రి రాజ్యమునకు వారసుడు కాడు, కానీ నా తండ్రి చిత్తము చొప్పున జరిగించువాడే పరలోకానికి వారసుడు. ఆ చిత్తాన్ని ఉల్లంఘిస్తే నష్టపోతాం, కష్టపడతాం, ప్రాణాలు పోగొట్టుకుంటాం. ఆ చిత్తాన్ని నెరవేరిస్తే యేసుక్రీస్తు లాంటి సాక్ష్యం భూమి మీద పొందుతాం, యేసుక్రీస్తు లాంటి నిరంతరమైన జీవితం పరలోకంలో పొందుతాం. ఆ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. సంవత్సరానికి చివరి దినాల్లో ఉన్నాం. కష్టాలెన్నో, నష్టాలెన్నో, మరణాలెన్నో అన్నీ చూస్తున్నాం మనం. ఇవన్నీ మనకి హెచ్చరికలు, ఇవన్నీ మనకు దేవుడు కొడుతున్న దెబ్బలు. అవును, మన జీవితాలను ఒకసారి మనము ప్రశ్న వేసుకొని ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. ప్రార్థన. సర్వాధికారి అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మీ నామములో మీరు మాకు తెలియపరిచిన మా తండ్రి సంగతులను గూర్చి మమ్ములను మేము ప్రశ్న వేసుకోవటానికి మీరు చూపించిన మహోన్నతమైన కృప గొప్పది. సంవత్సరానికి చివరి దినాల్లో ఉంటున్న మేము అయ్యా, ఒకవేళ మీ చిత్తమైతే, మీరు అక్కడ నిదానమైతే నూతన సంవత్సరములో ప్రవేశించుటం అయ్యా మీ కృప మా పట్ల ఉంటే, మా తండ్రి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే ఈ 2020వ సంవత్సరములో, ఈ పాత సంవత్సరములో జరిగిన నష్టాలు, పొందిన హెచ్చరికలు, కలిగిన మరణాలు మా తండ్రి చవి చూడకుండానట్లు యేసుక్రీస్తు వంటి సాక్షార్థమైన జీవితం అయా నిత్యత్వములో అయా మీతో కలిసి ఆనందించే అనుభవం మాకు దయచేయండి. కృపలో బలపరచండి. క్షేమకరమైన అనుభవాల నుంచి నడిపించి మహిమ పొందండి. అయా నీ మా తండ్రి మీరు చిందించిన రక్తధారల్లో కడగబడిన మా జీవితాలు అయా మా తండ్రి యెరూషలేములో ప్రాణాలు, సింహము చేత ప్రాణాలు కోల్పోయిన దైవజనుని వలె ఉండకూడదు. యెరోబాము హెచ్చరికలు పొందిన యెరోబాము కలిగిన నష్టాల వలె మా జీవితాలు ఉండకూడదయ్యా. అయా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవాలి. మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో సాక్షార్థముగా నిలిచిన మేము మా తండ్రి, మా నాయన మీరు వచ్చే వరకు ఈ సాక్ష్యమును కాపాడుకుంటూ సంవత్సరానికి చివరి దినాల్లో మా భక్తి జీవితాలు మేము పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ మా ప్రభువా మీ సన్నిధిలో సాక్షులంగా ముందు కొనసాగే భాగ్యం దయచేయమని, ఎత్తబడిన వర్తమానము బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని, ముందున్న కార్యక్రమాలు దయగల స్థలకు అప్పగిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.